హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ ఏంటంటే ఈరోజు మాకు మార్నింగ్ అనమాట భోజనాలు మధ్యాహ్నము. ఈ ఎందుకు ట్రైనింగ్లోట ఎందుకు టైం సరిపోదు అని అందరూ అనుకుంటారు కదండి. ఇదే మెయిన్ కారణం ఏంటంటే ట్రైనింగ్లో ఏంటంటే మార్నింగ్ మాకు 6 నుండి అంటే 4 నుంచే ఉంటుంది. సో అంటే మొత్తం అన్ని సాఫ్ చేయాలి. 4 నుంచి మాకు ఇలా 4కి లేచిపోయి నెక్స్ట్ 4 నుంచి మేము గ్రౌండ్ సాఫ్ చేయాలి. నెక్స్ట్ మేము ఉండే ప్లేసులు సాఫ్ చేయాలి. నెక్స్ట్ 6 వరకు మళ్ళీ మార్క్ అవుతుంది. 6 నుంచి మళ్ళీ 8-10 వరకు ఉంటుంది. 8-10 నుంచి మాకు 40 నిమిషాలు టైం ఇస్తారనమాట. గ్రౌండ్ నుంచి మళ్ళీ రూమ్కి రావాలంటే 2 కిలోమీటర్స్. ఆ 40 నిమిషాల్లో మొత్తం టిఫిన్ కూడా చేయాలి. మళ్ళీ గ్రౌండ్కి మళ్ళీ 9 గంటలకు వెళ్ళిపోవాలి అనమాట. అట్లా ఉంటుంది. అందు గురించి మనకు టైం సరిపోదు. ఇట్లా చూడండి, మేము ఒక 100 మంది ఉంటారు. ఇలాగే లైన్ పెట్టుకోవాలి. లైన్లో ఉంటే ఇక్కడ ఒక 10 నిమిషాలు వేస్ట్ అయిపోద్ది. అందు గురించి అని మనకేంటంటే టైం సరిపోదు. ఇక్కడ నుంచి ఏంటంటే వేగంగా మనము మార్నింగ్ అయిపోయింది కదండి, 10 మినిట్స్ ఇలాగే రావడానికి వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ తినేస్తుంది. ఆ 10 మినిట్స్లో నెక్స్ట్ ఇవి ఇలా లైన్లో నిలబడిన ఒక 10 మినిట్స్. అప్పుడు కూడా మేము లేట్ అయిపోతామండి. లేట్ అయిపోతే అక్కడ అదే ఇలా పనిష్మెంట్లు ఇస్తారు. కానీ సరదాగా ఉంటుందండి. సో ఏంటంటే మళ్ళీ మనము 17 సంవత్సరాలతో మొత్తం వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు అండి. అప్పుడు మేము మొత్తం ఒకే దగ్గర ట్రైనింగ్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలిసాము. అందు గురించి అని అంతగా ఏమి అనిపించదు, హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ కాబట్టి ఇట్లాగే ఉంటుంది. మళ్ళీ 12, 10, 12, 20 మళ్ళీ అలాగే ఉంటుంది. అంత భోజనాలకు విడిచి పెడతారు. మళ్ళీ ఒక గంట టైం ఇస్తారండి. అంటే గంట అంతా అక్కడ నుంచి రావడానికే మనకి పావుగంట పట్టదు. గ్రౌండ్ నుంచి రూమ్కి రావాలి. రూమ్ మళ్ళీ మనము కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని నెక్స్ట్ భోజనానికి ఇలా లైన్ పెడతానికి ఒక అరగంట ఇలా తినేద్ది. మళ్ళీ గంటలోటి మళ్ళీ 1 గంటకి ఇలాగా మళ్ళీ అక్కడ క్లాస్ ఉంటాయండి. 1:30, 2కి. అందు గురించి మనకి ట్రైనింగ్లో మనకి ఏంటంటే టైము సరిపోదన్నమాట. మళ్ళీ మనం ఏంటంటే ఇవన్నీ ముందుగా మనము చేసుకోవాలి. సో ఏంటంటే ముందు జాగ్రత్త మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నాయి, సో ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నాయి, లేదంటే ఎవరైనా మన అంటే ఇద్దరేసి ఉంటారండి బడి అని, వాళ్ళకి చెప్పేసి మన భోజనాలు పెట్టడం. అట్లాగైతే మనకి టైం సేవ్ అవుతుంది. చూడండి, మొత్తం ఎవరి పనులు వాళ్ళు పటాపట చేసి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మన క్లాసు స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనం లేట్కి వెళ్ళినా మళ్ళీ మనకి అదే సేమ్ పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. అందు గురించి అని ఇక్కడ ట్రైనింగ్లో టైము సరిపోదు అనమాట. నెక్స్ట్ షార్ట్ కట్లో అన్నీ వాళ్ళు కూడా కవర్ చేయాలి. అందు గురించి అని ఇవి ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం అంటే మనము మధ్యాహ్నం కూడా మనం ఇలాగే టైం సేవ్ చేయాలి. మొత్తం అన్నిటి దగ్గర ఉండండి టైం మనకి సేవ్ అవుతుంది అనమాట. ఇది కూడా అండి, నైట్ కూడా మనకి 9, 10 ఇలాగ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఉంటుందండి మన ట్రైనింగ్ ఎక్కడైనా అండి, ఇక్కడే కాదు, ఏ ట్రైనింగ్ సెంటర్లో అయినా ఇదే సేమ్ పాలసీగా మనకి ఇక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా ఉండే నైట్ 10 o'clock అవుతుంది. ఇక్కడ చూడండి, జవాన్లకు అందరికి నిలబెట్టేసి ఉన్నారు. అది కూడా ఇప్పుడు కూడా వాడు ముందేసి వచ్చాడు. చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటారు, కానీ మనం ఏం చేయలేము. ఎందుకంటే ఈ ట్రైనింగ్ విషయంలో కంపల్సరీ ఇలాగే ఉంటుందండి. ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.